నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, రథసప్తమి వస్తుంది ఫిబ్రవరి 4వ తేదీ. అయితే ఈ రథసప్తమి అనగానే ప్రతి ఒక్కరికి కూడా అసలు దీని కథ ఏంటి, దీని పురాతన కథ ఏముంది, అసలు ఎలా పాటించాలి, ఏం చేయాలి అనే అనేక సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే అసలు వాస్తవానికి రథసప్తమి రోజు ఏం చేయాలి, అన్నిటినీ మించి మనం ప్రతిదానికి ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటూ వస్తాం. మరి దీనికి సంబంధించిన ఒక స్విచ్ వర్డ్ కూడా ఏదైనా చెప్పగలుగుతారా? తప్పకుండా. ఎందుకంటే మనము ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా సార్లు మనము అసలు ఈ సూర్యుడి నేపథ్యంలో గతంలో కూడా కొన్ని వీడియోల్లో మనం ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకని అంటే గనక మీరు ఎవరైనా సరే అంటే ఆస్తికులు అవ్వండి, నాస్తికులు అవ్వండి, ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు లేదు అనే దాని మీద మీమాంస ఉండొచ్చు, సూర్యుడు ఉన్నాడు లేదు అనే దాని మీమాంస లేదు. సో ఖచ్చితంగా సూర్యచంద్రులు ఇద్దరు ఉన్నారు అని ఒప్పుకు తీరాల్సిన నిజం. సో సూర్యుడు అంటేనే చైతన్యం కనుక సూర్యుడు ఏమంటాం, మనం మనుషులుగా ఒక పనిలోకి దిగాము అంటే కనుక పగలే ఎక్కువ ఉంటుంది కదా. సో ఇవాళ రోజుల్లో దానికి వ్యత్యాసం అంటే మారిపోయి ఉండొచ్చు. అంటే రాత్రి పని చేసేవాళ్ళు ఉన్నారు, పగలు పని చేసేవాళ్ళు ఉన్నారు, అది ఓకే. కానీ సూర్యుడు అంటే చైతన్యం, చంద్రుడు అంటే విశ్రాంతి. మనిషికి కష్టపడేవాడికి విశ్రాంతి అంతే అవసరం, అలాగే కష్టపడాలి అనుకునేవాడికి చైతన్యం కూడా అంతే అవసరం. అందుకని మనకి సూర్య చంద్రులు ఇద్దరు కూడా ప్రత్యక్షంగా కనపడే దైవాలు. అందుకే వాళ్ళని ఒకళ్ళని తల్లి అంటాం, ఒకళ్ళని తండ్రి అంటాం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కావాలి. అలా ప్రతిదానికి కూడా రెండు ఉంటాయి. సంగీతం అంటే శృతి, తాళం అనేది ఉంటుంది. అలా ప్రతిదానికి రెండు పద్ధతులు ఉంటాయి. అంటే రెండు క్రియలు సంయోగం చెందితేనే ఆ కళ రాణింపు అనేది, లేదా ఆ శాస్త్రం రాణింపు అనేది. అది అందుకే మనకు రెండు చేతులు మోగితేనే తప్పట్లు అనేది. సో అలా రెండు కలవాలి ఎక్కడైనా. అలా మనకి సూర్యచంద్రులు అనేవాళ్ళు ఇద్దరు ప్రత్యక్ష దైవాలు. సో అందుకే ఇదే రోజు మనకి చాలామంది తక్కువ మందికి తెలుసు, కానీ మామూలుగా అయితే ఏమంటాం సూర్యచంద్ర వ్రతం అని కూడా చాలామంది చేస్తారు. ఇటువైపు మనకి తక్కువ, అటు నార్త్ వైపు అటువైపు ఎక్కువ మంది తెలుసు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఈ సూర్యచంద్ర వ్రతం ఆచరించే వాళ్ళు వేల మీద లెక్కట్టేమో, బాగా ఎక్కువ మందికి తెలియదు. కానీ రథసప్తమి మటుకు అందరికీ తెలుసు చాలామందికి. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఇష్టమైనది ఏదైనా చెప్పాలి అంటే కనుక, ఈరోజు మనం పాత రోజుల్లో అయితే కనుక ఏదైతే సంక్రాంతి సమయంలో ధనుర్మాసంలో కొట్టిన పిడకలన్నీ ఏవైతే ఉంటాయో, అంటే గొబ్బెమ్మల్ని మనం పిడకలుగా చేసాం, ఆ పిడకల మీద సూర్య భగవానుడికి ఎదురుకుండా మనం ఈ పిడకలను వెలిగించి దాని మీద అన్నపర్వాణం నివేదన చేసేవాళ్ళం. దాన్ని మనం సూర్యుడికి నివేదనగా చేసేవాళ్ళం. నిజంగా అలాగా ఈ గ్యాస్ స్టవ్ల మీద కానీ, కరెంటు కుక్కల మీద కానీ, వాటి మీద కూడా పెట్టకుండా ఇలా నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇలా ఈ పిడకలు ఇలా వీటి మీద ఉడికిచ్చి చేసిన ఈ అన్నపర్వాణానికి ఇలా యాంత్రికంగా చేసిన వాటికి చాలా తేడా ఉంటుంది. బాబా అసలు ఆ రుచి అనేది ఏంటి తేడా అంటారు? అసలు ఆ రుచి కనుక మీరు చూసినట్టయితే కనుక అబ్బా మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటే అసలు అది ఆ రథసప్తమి నాడు మనం చేసే పరవాన్నం రుచి అనేది మనం వర్ణించలేం. అమ్మ ప్రేమకి మనం ఎలా కట్టలేమో, ఈ పిడకల మీద సహజసిద్ధంగా వండి ఈ సహజసిద్ధంగా వండి నివేదన చేసిన అన్నపర్వాణం రుచికి అంతే వెల కట్టలేం. అంత విలువైనది, మధురమైనది. సో అది ఆ రుచిని ఆస్వాదించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎలాగో ఈ వాస్తు ప్రకారము తూర్పు అభిముఖంగానే ఎక్కువ మంది ఇళ్లలో వంట అనేది ఉంటుంది. కనుక తూర్పుకి అభిముఖంగా మనం వంట చేసే కారణం కూడా అదే. వండిన పదార్థాలన్నీ కూడా సూర్యుడి నివేదనగా అనుకోండి. నిజానికి ఏంటంటే సూర్యుడు లేకుండా మనిషి జీవితం లేదు. అందుకని ఆరోగ్యం భాస్కరాది విచ్చేత్ అన్నారు. అంటే ఏదైనా సరే మనకి ఆరోగ్యం కావాలి అంటే అది సూర్యుడి వల్లే వస్తుంది. అందుకని ముందు రోజుల్లోనే మన వాళ్ళు పెద్దవాళ్ళు గమనించి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈరోజు మనం ఏంటి, సూర్యరశ్మికి తక్కువైపోయాం. అందుకని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డి విటమిన్ అనేది ఇవాళ రోజుల్లో తక్కువ అవుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకని మనం సహజసిద్ధంగా సూర్యరశ్మిని గ్రహించలేకపోతున్నాం. మీకు అప్పుడే పుట్టిన శిశువులకు వాళ్ళకి కొద్ది నెలలు వచ్చేదాకా సూర్యకిరణాలకు ఎదురకుండా కొంతసేపు నిలబట్టి తీసుకురండి అని చెప్పి మనకి ఇవాళ డాక్టర్లు చూసిస్తున్నారు. అందుకే నేను అనేది అదే, మనకు ఏదైనా సరే ఆస్తికత్వం నాస్తికత్వాన్ని పక్కన పెడితే గనక సూర్యుడి కంటికి కనిపించే దైవం. అందుకే ఆయన సూర్య భగవానుడు అన్నాం మనం.
తర్వాత రెండోది ఏంటంటే సూర్య ఆరాధన అనేది మనకి రసత్వం కాదు, ప్రతి నెల కూడా ఉంటుంది. అంటే ప్రతి నెలలో సూర్యుడు సంక్రమించిన రోజు సంక్రాంతి అవుతుంది మనకి. అవును. ఒక సంక్రాంతి కాదు, 12 సంక్రాంతులు ఉన్నాయి, 12 రకాల సూర్యులు ఉన్నారు. హుహుహు. సో ఇప్పుడు మనకి ఈ నెలలో వచ్చే సూర్యుడు ఏదైతే ఉందో దాన్ని పూషాదిత్యుడు అంటారు. పూషాదిత్యుడు. ఇప్పుడు మనకి కుంభంలోకి వస్తుంది, 12వ తారీఖు మకరం నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది భగాదిత్యుడు, బగు. ఓకే. ఈయన రూపం వెళ్ళి పూషాదిత్యుడు వస్తాడు. అలా 12 ద్వాదశ ఆదిత్యుల్ని మనం పూజించడం అనేది. సో అలాగే ఈయన సప్తస్వ రథమారుడు, అంటే 7 రకాల గుర్రాలని అధిరోహించడం. అందులో ఒక గుర్రం అనేది కాలం అయితే గనక మిగతా 6 గుర్రాలు ఋతువులు అనేది 6 ఋతువులు. ఓకే. అందుకని కాలాన్ని పరిపాలించేవాడు, కాలాన్ని సంచరించేవాడు, కాలం మొత్తం చుట్టూ పరుగులు తీసేవాడు సూర్యుడు. కనుక సూర్యుని ఆరాధించడం అనేది మన అందరికీ ఉన్న ఏమంటాం సంప్రదాయం, విస్మరించలేనిది. తర్వాత రెండోది ఏంటంటే మీరు కనుక మెయిన్ మనకి రసత్వం ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది, మొదట 7 జిల్లేడాకులతో కానీ 7 చిక్కుడాకులతో కానీ వాటి మీద రేగు పళ్ళు పెట్టుకుని మనం స్నానం చేయడంతో ప్రారంభమవుతుంది. సో ఇక్కడ 7 ఆకులు అనేది ఏంటి, 7 జిల్లేడాకులు ఉంటే జిల్లేడాకులు, ఒకవేళ దొరకని వాళ్ళు 7 చిక్కుడాకులు, తర్వాత రేగుపళ్ళు, ఇలా 7 ఆకులు అనేది చెప్పారు యాక్చువల్. అంటే 7 ఆకులు అనేది ఏంటంటే 7 జన్మల పాపాలు తొలగించబడతాయి అని. తర్వాత మనిషికి ఏంటంటే 7 రకాల చక్రాలు ఉంటాయి అని చెప్పారు. అంటే షట్చక్రాలుగా కొంతమంది చెప్తారు, కానీ అసలు మామూలుగా అయితే 7 చక్రాలు ఉంటాయి మనకి, సప్త చక్రాలు అని. సో ఈ సప్త చక్రాల ఉద్దీపన కోసం కూడా ఈ సూర్యకిరణాలన్నీ కూడా ఇప్పుడుండే ఈ పౌష్యమాసం ధనుర్మాసం నుంచి కూడా ఎక్కువగా రేగపళ్ళలోను, చిక్కుడాకుల్లోను, తర్వాత వచ్చేప్పటికి జిల్లేడాకుల్లోను. అందుకని జిల్లేడాకుల్ని ఆర్క పత్రం అని కూడా అంటాం. సో ఆర్కుడు అన్నా కూడా సూర్యుడే అసలు మామూలుగా అయితే. అందుకని ఈ జిల్లేడాకులకి అంత ప్రాధాన్యత ఉంది. అందుకని వీటిల్లో ఇప్పుడు ఈ సూర్యశక్తి కొలువై ఉంటుంది కాబట్టి మనము అంత క్రితం నెలలో అంటే కొద్ది రోజుల ముందు భోగి చేసుకున్నాం పిల్లల కోసం. అవును, అంటే రేగుపల్లి పోయటమే. అవును, రేగుపల్లి పోస్తారు. అందుకని రేగుపల్లిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం సూర్యకిరణాలు కొలువై ఉంటాయని చెప్పి, సో పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు లభించాలని చెప్పి మనం చేసాం. ఇప్పుడు రథసప్తమి నాడు ఏంటంటే పిల్లలే కాదు మనందరం కూడా బాగుండడం కోసం ఇప్పుడు చేస్తున్నాం ఇవే చిక్కుడాకులు ఉపయోగించుకుని. అంతేకాకుండా జిల్లేడాకులు వాటి వల్ల మనకి ఏంటంటే ఈ కిరణాలు మన ఒంటికి సరిగ్గా చేరుకుని మనం ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి. కాబట్టి రథసప్తమి అనేది ప్రతి ఒక్కరు ఈ రకంగా చేసుకోవాలి. పొద్దున మనం స్నానం చేయటం అనేది ఆ రకంగా చేసి ఏదైనా సరే ఒక సూర్య గాయత్రిని పఠించడం, ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్, ఇలా 10 సార్లు అనుకుని అవకాశం ఉన్న వాళ్ళు నీటిలో కొద్దిగా చందనం పౌడర్ని కలిపి ఈ చందనం నీటిని ఆర్ఘ్యంగా సమర్పించాలి సూర్యుడికి. అలా 10 సార్లు సమర్పించి ఆ తర్వాత మనం ఏదైనా ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఏమంటాం నివేదన, అన్నపరమాన్నం నివేదన అనేది చేసి పూజ చేసుకోవచ్చు. అంటే వీలుంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉందో పిడకల మీద చేయడానికి, పిడకల మీద ఇవాళ మనకు వచ్చేప్పటికి ఏంటంటే కొన్ని స్టవ్ల మీద చేస్తున్నాం, ఎక్కడో కొద్ది మంది మాత్రమే. అనేది ఏంటంటే కొంతమంది ఇవాళ ఈ పిడకలు ఇవాళ కొన్ని ఆన్లైన్ సైట్లలో దొరుకుతున్నాయి. అవును, ఒకప్పుడు ప్రతి ఇంటికాడ దొరికే ఉచిత వస్తువు కాస్త ఆన్లైన్ లో కొనుక్కోవాల్సిన వస్తువుగా మారి, అలా కొంతమంది పాపం ఆ రకంగా కష్టపడినా సరే ఏదో రకంగా తుణవ పనమో ఆ యొక్క వ్రత ఫలితాన్ని పొందాలి అనే ఒక ఆకాంక్షతో పాపం ఉన్నవాళ్ళు, వెతుకుతున్న వాళ్ళు, అన్వేషిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఎవరి శ్రద్ధ ఎవరి భక్తి వాటి మీద ఇవి ముడిపడి ఉంటాయి. కానీ మనం అనుకునేది ఏంటంటే సరే ఎవరికి నిజంగా అయితే పిడకల మీద ఉడికించి తినటం అనేది చాలా శ్రేష్టము, రుచికరము. సరే ఇంకా మిగతా పద్ధతుల్లో అవి ఎలాగో నడుస్తాయి, అందరి అవే ఉంటాయి కుంపట్లు. సో అందుకని ఆ ఇక్కట్లు మనకి ఎలాగో తప్ప. సో అది ఆ రకంగా వాళ్ళు చేసుకోవటం అనేది ఉంటుంది. కానీ చెయ్యటం అనేది ఇక్కడ ప్రధానం. ఎందుకంటే మనం సూర్యుడికి ప్రత్యక్షంగా తెలిపే కృతజ్ఞత ఇది. అవును, ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో ఏది మనం తీసుకుంటామో తిరిగి వారికి ఏదో రకంగా చెల్లించడం, కృతజ్ఞత చెల్లించడం, అదే మన హిందూ ధర్మం. అందుకని మనకి హిందూ ధర్మంలో చేసిన వాడు మేలు మరవకు అని 10 సార్లు చెప్తారు వాళ్ళు. అంటే మనకి ఎవరు మేలు చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు జీవితంలో.
కానీ ఇవాళ ప్రపంచం ఏమవుతుందంటే మేలు చేసిన వాడికి మొదట మనం గోతులతో అవుతాం. సో ఆ మీరు రకంగా చెప్పేది వాస్తవం. అది మనకి వస్తున్న దౌర్భాగ్యం. సో కానీ అలాంటి దౌర్భాగ్యాలన్నీ నశించి ఆరోగ్యం అనే సౌభాగ్యం పట్టడం కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా మరి రథసప్తమి అనేది చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మనం ఏదైనా సరే ఇందాక మనం అవును. సూర్యుడికి గాయత్రి చెప్పాం కదా, ఆదిత్య విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్యః ఉమ్. ప్రచోదయాత్ అనేది చెప్పాం. ఈరోజు ఆదిత్య హృదయం అనేది అది కూడా కొద్దిగా ఎండొచ్చాక చదివితే చాలా మంచిది. ఓకే. ప్రాతः సమయంలో కాకుండా కొద్దిగా సూర్యుడు అప్పుడప్పుడే ఎండలోకి వస్తుంటాడు చూడండి. అంటే పూర్తిగా నీడకిను పూర్తిగా ఎండకి మధ్యలో ఉండే మధ్యలో భాగం. ఉంటాడు. అవును. ఆ రకంగా అంటే అప్పుడప్పుడే ఎండ పెరుగుతూ ఉంటుందన్నమాట, ఆ ఉమ్. ఉష్ణోగ్రత. అలాంటి టైంలో ఆదిత్య హృదయం చదివితే ఇవాళ చాలా మంచి ఫలితాలు వస్తాయట. ఉహుహు. సో అందుకని ఆ ఆదిత్య హృదయం అనేది ఆ టైంలో కనుక ఎంచుకుని చేస్తే చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఒకవేళ మంత్రంగా జపించాలి అనుకుంటే గనక ఓం రీ శుభ ఫలితాలు ఇస్తుంది, ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఎంతో ఓపిక ప్రతి ఒక్కరి కోసము. నిజంగా ధన్యవాదాలు గురుగారు ఇంత చక్కగా వివరించారు.